హలో అండి. ఒక చిన్న మినీ లాగ్ ఇవాళ అయితే మా దగ్గరికి మా అమ్మమ్మ అయితే వచ్చారనమాట. సో, వచ్చేటప్పుడు ఏమేమి తెచ్చారో వ్లాగ్ చేద్దాము. సో, ఎప్పటికి మెమరీస్‌గా ఉంటుంది అనేసి ఇలా అయితే చేస్తున్నాను. సో, లాస్ట్ టైం సమ్మర్ హాలిడేస్‌కి మేము ఊరికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ గార్డెన్ మొత్తం చూపించాను కదా! సో, ఇప్పుడు వచ్చేసి వెజిటబుల్స్ అన్నీ వచ్చాయన్నమాట. సో, వచ్చేటప్పుడు వంకాయలు, కాకరకాయలు, బెండకాయలు అలానే గేదె పాలు అవి తీసుకొని వచ్చింది. పల్లెటూరులో చాలా మంది కూడా కోళ్ళనైతే పెంచుతూ ఉంటారు కదా! సో, వాళ్ళ దగ్గర నుంచి మా అమ్మ అయితే నాటుగుడ్లని కొనుక్కొని మా అమ్మమ్మ దగ్గర అయితే ఇచ్చి పంపించింది. సో ఎప్పుడు వచ్చినా కానీ ప్రతిసారి మా పిల్లల కోసం నాటుగుడ్లు ఇచ్చి పంపిస్తూనే ఉంటుంది. ఇంకా ఈ పాలు ఫ్రిడ్జ్లో పెట్టి చెడిపోతాయి కాబట్టి నేను వచ్చేసి ఒక పెద్ద గుణం అయితే తీసుకొని మిల్క్ అంతా కూడా ఇందులో వేసేసి బాగా ఎర్రగా కాగనిచ్చి ఒక స్టీల్ గుణంలో అయితే మిల్క్ అంతా యాడ్ చేసి సో పెరుగు కొంచెం సేమిరిలాగా చిలుక్కొని సేమిరి అయితే వేసేసాను. ఇంకా మార్నింగ్ లేచి చూసేలేపు చూడండి పెరుగు అయితే ఎంత బాగా అయితే పేరిందో. మిగిలినంతా ఒక బౌల్లో తీసేసుకున్నా. కొంచెం పెరుగు తీసుకొని మజ్జిగ చేసుకుందాం, మిగతా అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 1 వీక్ వరకు అయితే వాడుకుందాము అనిపించింది. ఇంకా అంతే కదండి. సో అంగిట్లో పెరుగు తెచ్చుకున్నా కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేస్తాం. ఇంకా ప్యూర్ పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమీ కాదు కదా అనేసి ఇలా అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా వంకాయలతో ఒకరోజు తాలింపు, పులుగూర, నూనె వంకాయ చేశాను. ఇంక మా పిల్లల కోసం ఎగ్స్ అయితే బాయిల్ చేసి ఇచ్చేసాను. వీడియోగా నచ్చిందంటే మన ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.